హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు విస్తరింపచేయునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ అనే శృంగములో నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితం గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆత్మీయ జీవితము అనగా శరీరము ఆత్మ కలిస్తే ఆత్మీయ జీవితం అవుతుంది. ఆత్మకు శరీరము కావాలి. అప్పుడు ఆ శరీరమును ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఆ నడిపించే సమయంలో జరిగేదే ఆత్మీయ జీవితము. హల్లెలూయా. శరీరము ప్లస్ ఆత్మ కలిస్తే ఆత్మీయ జీవితం అవుతుంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తామో ఆ దినము నుంచి మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మని దేవుడు ఎప్పటి వరకు మనలో ముద్రించారంటే ఆ పరిశుద్ధాత్మని దేవుడు మనలో విమోచన దినము వరకు అనగా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఆ పరిశుద్ధాత్మని మనలో ముద్రించి సీల్ వేశారంట. హల్లెలూయా. ఈ ఆత్మతో కలిసి మనము ప్రయాణం చేయటమే ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఇది యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరము. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప వరము. హల్లెలూయా. ఈ శరీరముతో ఈ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చటమే ఆత్మీయ జీవితము. హల్లెలూయా. ఈ దీన శరీరములో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఈ శరీరము దీన శరీరముగా ఉండకూడదంట. ఈ పరిశుద్ధాత్మునితో కలిసి మనం చేసే ఈ ప్రయాణములో మరి ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎన్ని విధములుగా మనలను దేవుని యొక్క స్వరూపంలోనికి ఆయన మారుస్తున్నారో మనకు వాక్యము స్పష్టముగా మనకు తెలియచేసింది. ఈ పరిశుద్ధాత్మునితో కలిసి మనం వెళ్ళే సమయంలో ప్రయాణములో ఈ యొక్క దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మనము మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్ముని దేవుడు మనలో ముద్రించారంట. హల్లెలూయా. ఈ శరీరము ఎలాగా ఉండటానికి వీలులేదు. హల్లెలూయా. ఈ శరీరము ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడంట. కేవలము మన యొక్క ఆత్మీయ జీవితము కేవలము ఆత్మకు మాత్రమే కాదు. శరీరము ఆత్మ కలిస్తే ఆత్మీయ జీవితము. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పనిచేయాలంటే పరిశుద్ధాత్మునికి ఒక శరీరము కావాలి. తనకు తానే మహిమపరుచుకోలేడు. హల్లెలూయా. శరీరముతో కలిసి పనిచేసినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు మన ద్వారా పరిశుద్ధాత్ముని మనలో పెట్టి మన ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నారంట. ఇది ఆయన నిత్య ప్రణాళిక. హల్లెలూయా. పౌలు యొక్క దీన శరీరము మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చుకోగలగటానికి గల కారణము దేవుని యొక్క అద్భుత శక్తిని ఆయన సామర్థ్యమును పౌలు పరిశోధించి పరీక్షించి ఆ సామర్థ్యం అంతటిలోనికి ఆ అద్భుత శక్తి అంతటిలోనికి పౌలు పాలిభాగస్తుడయ్యాడంట. హల్లెలూయా. ఆ మాటను మనకు కూడా పౌలు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ఒకసారి ఆ మాటను మీకు చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన ఈ దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చును. హల్లెలూయా. అంటే సమస్తమును ఆయన తన చేతిలో పెట్టుకొని ఉన్నారంట తండ్రి. హల్లెలూయా. ఆయన శక్తిని, ఆయన బలాతిశయమును, ఆయన గుణములను, ఆయన సామర్థ్యమును, ఆయన అద్భుత శక్తిని మనము కూడా పరిశీలన చేసే కొద్దీ పరిశోధించే కొద్దీ ఈ దీన శరీరము కాస్త మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడుతుందంట. హల్లెలూయా. మన యొక్క దేహములో ఎలాంటి అనారోగ్యము రావటానికి వీలులేదు. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఆయన ఈ భూమి మీద తన ఆత్మీయ జీవితమును ప్రారంభించిన దినము నుంచి మొదలు పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చినది మొదలు ఆ దీన శరీరము ఆయన మహిమ కలిగినటువంటి శరీరముగా చూపించారు అనేకులకు. హల్లెలూయా. ఆయన తన దేహమును ఆయన నరుడిగా మానవుడిగా ఈ భూమి మీద ఉంటూ ఆ దీన శరీరంలోనికి పరిశుద్ధాత్ముని
ముద్రించుకొని ఆ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా ఆయన మార్చుకోగలిగారు. అందుకనే ఆయన మరణమును మృంగివేశారంట. హల్లెలూయా. ఈ దీన శరీరములో ఆయన తనకు మాత్రమే కాకుండా ఆయన అనేక మంది జీవితముల మీద ఈ యొక్క ఆత్మీయ జీవితమును ఆయన తనకున్నటువంటి ఆ ఆత్మీయ జీవితము ద్వారా ఆయన అనేక కట్లను తెంపివేశారంట. హల్లెలూయా. తన ప్రజల మీద ఉన్నటువంటి ఆయన దేవుని యొక్క చిత్తము చొప్పున దేవుని యొక్క చిత్తము చొప్పున తండ్రి ఆయనకు తనకిచ్చినటువంటి పని చొప్పున ఆయన ఈ దీన శరీరంలో నుంచి మహిమ కలిగినటువంటి శరీరమును మరి చూపిస్తూ అనేక మంది కట్లను తెంపివేశారంట. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని ఆయన విడిపించారంట. బంధకములలో ఉన్నవారిని ఆయన విడిపించారంట. హల్లెలూయా. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ఎంత గొప్ప విశేషమైనటువంటి శుభవార్త. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఈ భూమి మీద జన్మించే సమయంలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును ఆయన తన ప్రజలకు తెలియచేశారంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును తెలియచేశారో చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారంట. హల్లెలూయా. బంధకములో పడి ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు వీరందరూ కూడా వారు సంతోష వస్త్రమును ధరించారంట. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటే అక్కడ గొప్ప విడుదలను ప్రకటించారు. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన జనములు ప్రవాహము వలె వచ్చారంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయనలో ఆ దీన శరీరంలో ఉన్నటువంటి ఆ మహిమ గల శరీరము ద్వారా ఆయన అనేక మందిని స్వస్థపరిచారంట. హల్లెలూయా. ఆ దీన శరీరంలో నుండి ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచిందంట. హల్లెలూయా. చూడండి, ఈ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మీరు కూడా మార్చుకోవచ్చని పౌలు పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనము కూడా ఈ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మనము మార్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క మహిమ మనలో నుంచి ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఆయన దేవుని యొక్క చేతి నీడ కింద యాకోబును తీసుకొని యాకోబును విమోచించి ఆ యాకోబులో దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడట. హల్లెలూయా. యాకోబు అనగా సంఘమే. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా, యాకోబు అనగా, యెరూషలేము అనగా, పర్వతములు అనగా ఇవన్నీ కూడా సంఘములకు సాదృశ్యంగా ఉన్నవి. హల్లెలూయా. సంఘము అనగా గోడలు కాదు, నిర్మాణములు కాదు, కట్టబడినటువంటి మందిరములు కాదు, మనమే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. ఆ కాలంలో ఆయన దేవాలయంలో నివసించేవారు, కానీ ఇప్పుడు మనల్నే ఆయన దేవాలయముగా మార్చుకుని ఇదిగో ఈ యొక్క దీన శరీరంలో నుంచి ఆయన మహిమను ప్రత్యక్షపరచాలని ఆయన పరిశుద్ధాత్మని మనలో ముద్రించారంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి, రక్షణ భాగ్యం ఎంత గొప్పదో. హల్లెలూయా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2 నుంచి 3 వచనములలో ఈ విధముగా రాయబడి ఉంటుంది. ఆయన యాకోబును రక్షించి యాకోబు యొక్క నాలుకను వాడిగల ఖడ్గముగా చేసి మెరుగుపట్టినటువంటి అంబుల పొదలో ఆయనను దాచిపెట్టాడట యాకోబును. హల్లెలూయా. కేవలము మన పాపముల నుంచి మనము రక్షించబడుటచే ఈ రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. మనకు రక్షణ జ్ఞానము ఎక్కడ ఆరంభమవుతుందంటే మొదటగా మనకు లూకా సువార్త 1వ అధ్యాయంలో 79వ వచనంలో ఈ విధముగా వ్రాయబడినది. ఆత్మీయ జీవితము ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించుటతో ఆ జ్ఞానము వారికి అనుగ్రహించుట ద్వారా వారు చీకటిలో నుంచి మరణాంధకారముల నుంచి వారు బయటకు వచ్చారట. హల్లెలూయా. అంటే పాపముల నుంచి విడిపించబడుటచే దేవుని యొక్క ఈ యొక్క ఆత్మీయ జీవితమును మనం ఆరంభించి ఈ యొక్క ఆత్మీయ జీవితం మనం ఎక్కడ ముగించాలంటే మన యొక్క క్షేమము నది వలె, మన యొక్క నీతి సముద్ర తరంగముల వలె ఉండిన చోట మనం ఈ యొక్క ఆత్మీయ జీవితమును మనం ముగించాలంట. హల్లెలూయా. ఘనముగా ఉన్నది ఈ యొక్క ఆత్మీయ జీవితం యొక్క ముగింపు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితం యొక్క ముగింపు ఘనముగా ఉండటానికి గల ఆయుధమును దేవుడు పరిశుద్ధాత్మని మనలో ముద్రించారంట. హల్లెలూయా.
ఇందుకు గాను ఆయన తన సిలువలో మన కోసం మరణించి తన రక్తమును మన కొరకు వెలగా చెల్లించి మన పాపములన్నిటిలో నుంచి, మన శాపములన్నిటిలో నుంచి, మన దరిద్రత అంతటిలో నుంచి ఆయన మనలను విడిపించారట. హల్లెలూయా. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితము దేవుడు ఎంత గొప్పగా హానర్ చేయాలని ఆయన ఆశపడుతున్నారు. ఆత్మీయ జీవితం అనగా మన యొక్క ప్రయాసలో నుంచి, మన యొక్క కష్టములో నుంచి, మన యొక్క చేతుల కష్టములో నుంచి, వెట్టి చాకిరిలో నుంచి, బానిసత్వ బ్రతుకులో నుంచి మనము పూర్తిగా ఆ కట్లను తెంపుకుని, ఆ కాడు మ్రానులను, మన మీద ఉంచబడినటువంటి ఆ కాడు మ్రానులను విరిచివేసుకుని దాని యొక్క కట్లను తెంపివేసి సుఖముగా సౌఖ్యముగా జీవించటమే ఆత్మీయ జీవితం యొక్క సారాంశమై ఉన్నది. హల్లెలూయా. మనము సుఖముగాను సౌఖ్యముగాను జీవించాలంట. హల్లెలూయా. అందుకు గాను మన జీవితం మీద పనిచేస్తున్నటువంటి ప్రతి కట్లను, మన భుజముల మీద పెట్టబడినటువంటి ప్రతి కాడుమ్రానులను మనము విరిచివేసుకోవాలంట. హల్లెలూయా. అందుకు గాను దేవుడు ఇదిగో ఈ దీన శరీరంలో ఆయన పరిశుద్ధాత్మను ముద్రించారట. ఆ పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవ జ్ఞానము వలన మనం ప్రతి కట్ల నుంచి మనం పూర్తిగా బయటకు వస్తామంట. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ భాగ్యము దేవుడు మనకిచ్చారు. హల్లెలూయా. ఈ రక్షణను మనము సంపూర్ణముగా కొనసాగించటమే ఆత్మీయ జీవితము. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో చురుకుదనం లేకపోతే, ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ పనులలో మనం నిర్లక్ష్యముగా ఉంటే, సిలువ ద్వారా మనకు అందినటువంటి ఆ సువార్తను మనము వెర్రితనముగా మార్చిన వారం అవుతాం. హల్లెలూయా. మనము ఆ సిలువను కూర్చున్నటువంటి శక్తిని మనము అనేకులకు చూపించలేము. హల్లెలూయా. ఇంకా చూస్తే ఆత్మీయ జీవితము అనగా ప్రస్తుతము మనం దేవునితో మనం చేసే ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రస్తుతము మనకున్నటువంటి పరిస్థితులను, శ్రమలను మార్చుకోవటమే కాదంట. హల్లెలూయా. చాలా కాలము నుంచి పాడుగా ఉన్నటువంటి దెబ్బలను మనము బాగు చేయాలంట. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితము ద్వారా పూర్వము నుంచి పాడైపోయినటువంటి స్థలములను, పట్టణములను మనం తిరిగి నిర్మాణం చేయాలంట. హల్లెలూయా. తరతరముల నుంచి శిథిలమైనటువంటి పురములను తిరిగి మనము స్థాపించాలంట. హల్లెలూయా. అలాగే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము సమాధానకరమైనటువంటి సువార్తను మనము బోధించాలంట. హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. మనము మన ద్వారా మనల్ని ఎలాగైతే ఆయన చెరలో నుంచి మనల్ని విడిపించారో, మనలను ఎలాగైతే ఆయన మన కట్లను ఆయన తెంపివేశారో, మనల్ని ఎలాగైతే ఆయన మనల్ని విమోచించారో, ఇదిగో ఆ యొక్క గొప్ప రక్షణ భాగ్యమును మనము అనేక మందికి సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించాలంట ఈ ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా మనకు కొరత కనిపించడానికి వీల్లేదు. హల్లెలూయా. కంటిన్యూగా దేవుడితో సహవాసమును మనం కొనసాగిస్తూనే దేవుడు మన మీద పెట్టినటువంటి ఆ తేలికైనటువంటి సువార్తను, ఆ సులువైనటువంటి సువార్త సమాధాన వాక్యమును మనం అనేక మందికి మనం ప్రకటించాలంట. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా హల్లెలూయా మనం రక్షించినటువంటి ఆ యొక్క రక్షణ, ఆ గొప్పతనమును మన అనేక మందికి పరిచయం చేస్తూ అనేకులను మనం దేవుని వైపు తిప్పాలంట. హల్లెలూయా. అవిధేయులైన వారందరినీ కూడా విధేయులుగా మనం దేవుని యొద్దకు తీసుకురావాలంట. హల్లెలూయా. ఇది ఆత్మీయ జీవితం యొక్క గొప్ప ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. దీనులకు సువార్తమానము ప్రకటించాలంట. హల్లెలూయా. ఎవరైతే విరిగిపోయి ఉన్నారో, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే బంధకములలో ఉన్నారో, ఇదిగో వారందరినీ యేసయ్య విడిపించినట్లే మనము కూడా ఈ యొక్క ఆత్మీయ యొక్క జీవిత ప్రయాణంలో మనము కూడా అలాంటి సువార్త, సమాధానకరమైనటువంటి సువార్తను మనము కూడా ప్రకటించాలంట. హల్లెలూయా. అప్పుడే దేవుడు మన ద్వారా మహిమ పొందుతారంట. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తునందు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయమును మనము పరిశీలన చేసి పరిశోధించి మనము కూడా అదే బలాతిశయంలోనికి, అదే అద్భుత శక్తిలోనికి, అదే సామర్థ్యములోనికి మనము కూడా వెళుతూ ఉండగా ఆయన మన యందు
మహిమ పొందుతారట. హల్లెలూయా. ఇది ఆయన మన యందు మహిమ పొందుకునే విధానం. హల్లెలూయా. అంతేకాని మనము యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆ ఆత్మను సిద్ధపరచుకుంటూ మనము బలహీనతతోనో, దరిద్రతతోనో, వ్యాధితో, లేమితో ఈ భూమి మీద ఆయనను స్తుతిస్తూ ఉంటే ఆయనకు మహిమ రాదు. హల్లెలూయా. ఆయనకు ఏమాత్రమున మహిమ రాదు. ఎందుకంటే ఆయన ఓటమి పాలైనటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన అందుకొరకు సిలువలో తన ప్రాణమును అర్పించలేదు. హల్లెలూయా. ఆయన అందుకొరకు తన ప్రాణమును క్రయధనముగా మన కొరకు అర్పించలేదంట. హల్లెలూయా. సమస్త శత్రువు బలమంతటిలో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తన సిలువనెక్కారట. హల్లెలూయా. అబ్రహాము పొందినటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వటానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకములకు పంపించి ఆయన సిలువ ద్వారా ఇదిగో మనలను మహిమపరిచారంట. హల్లెలూయా. బాహాటముగా ఆయన మనల్ని వేడుకగా కనుపరిచారంట. హల్లెలూయా. తన పిల్లలను ఆయన రహస్యముగా కనలేదంట. హల్లెలూయా. ఆయన సిలువ ద్వారా ఇదిగో బాహాటముగా వేడుకకు కనపరిచారంట మనలను. హల్లెలూయా. ఆయన మనల్ని ఏ చెరలో నుంచి అయితే మనల్ని విడిపించారో ఆ చెరను మరలా మన మీదకు తీసుకురాకుండా, మరలా మన మీద అటాక్ చేయకుండా దానిని మనము ఎప్పటికప్పుడే బంధించి ఈ దీన శరీరంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ ఆత్మని ద్వారా దానిని మన పాదముల కిందకు అణచివేసుకోవటమే ఆత్మీయ జీవితం. హల్లెలూయా. మనలను ఎవరైతే చెరలో పెట్టారో వారిని తిరిగి మనము చెరలో పెట్టి దేవుడు మరి ఏ చెరనైతే ఆయన మన మీద నుంచి తీసివేశారో ఆ చెరలో నుంచి మనం విడిపించబడుతూ మనం అనేక మందిని విడిపించాలంట. హల్లెలూయా. ఇది ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితము ముళ్ళ కంచె కాదండి. హల్లెలూయా. యేసయ్య ఆయన మనము ఏ బాధనైతే అనుభవిస్తూ ఉన్నామో ఆ బాధకు ఆయన 100 రెట్లు ఎక్కువగా తన మీద వేసుకుని మనలను ఆ చెరలో నుంచి, ఆ బంధకములో నుంచి, ఆ కట్లన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపించారంట. హల్లెలూయా. పురాతన కాలం నుంచి, తరతరముల నుంచి పాడైపోయినటువంటి ఆ స్థలములన్నిటినీ ఆయన తిరిగి నిర్మాణము చేయడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చారంట. హల్లెలూయా. ఇది ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఇందుకొరకే మనము మన జీవితంలో మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ బహు సులువైనది. హల్లెలూయా. ఆయన మనకు సులువుగా ఆ రక్షణను మనకు పరిచయం చేశారు తన శ్రమల ద్వారా. హల్లెలూయా. ఆయన తను శ్రమ పొందారు కనుక ఆ శ్రమల ద్వారా మనలను ఆయన మహిమపరిచారంట. హల్లెలూయా. మహిమకు కారణముగా మనల్ని మార్చారంట. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. హల్లెలూయా. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును శ్రమలకు అప్పగించడం ద్వారా ఆ శ్రమలలో నుంచి మనలను బయటకు తీశారంట. హల్లెలూయా. ఆ శ్రమల ద్వారా దేవుడు మనల్ని మహిమపరిచారంట. హల్లెలూయా. మనలను మహిమపరచాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఆ సంకల్పములన్నిటినీ మనము కూడా నెరవేర్చాలి. హల్లెలూయా. యేసయ్య మీదకు ఏ ఆత్మ అయితే విడుదల చేయబడిందో, యేసయ్యకు ఏ దూతలైతే ఈ భూమి మీద పరిచర్య చేశారో, యేసయ్యకు ఈ భూమి మీద తాను ప్రతి లోకములో ఉన్నటువంటి ప్రతి మాలిన్యత అంటకుండా ఏ వాక్యమైతే తండ్రి ఇచ్చారో, యేసయ్యకు ఈ భూమి మీద ఈ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చుకోవటానికి ఆయనకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఏదైతే ఉన్నదో, ఇదిగో అదే సెక్యూరిటీలోనికి దేవుడు మరలా తన మహిమ ద్వారా మనల్ని ప్రవేశపెట్టారంట. హల్లెలూయా. ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ అంతటిని తిరిగి మనకు కూడా ఇచ్చారంట. హల్లెలూయా. అంటే ఆయన ఈ భూమి మీద ఎలాగైతే బ్రతికారో అలాగే మనము కూడా స్పష్టముగా, స్వచ్ఛముగా, క్లారిటీగా మనము కూడా బ్రతకవచ్చు. హల్లెలూయా. అందుకని 1 John 4:17 ఆయన ఈ భూమి మీద ఎట్టువాడై ఉన్నాడో మనము కూడా అట్టువారమై ఉన్నామంట. హల్లెలూయా. ఆయన ఎలాగైతే మిక్కటమైన ప్రేమను చూపించారో మనము కూడా అలాగే మిక్కటమైన ప్రేమను చూపించవచ్చంట. హల్లెలూయా. ఆయన ఎలాగైతే మరి బంధకములను తెంపివేశారో మనము కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా మనము కూడా అనేక మంది బంధకములను కట్లను తెంపివేయచ్చంట. హల్లెలూయా. ఇది రక్షణ యొక్క గొప్పతనం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఆత్మీయ జీవితము అంత విలువైనది. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో మీరు నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితము ద్వారా మనము ప్రతి కాడుమ్రానులో నుంచి మనం బయటకు రావచ్చు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు దేవుడు పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు దేవుడు ఆయన ప్రజలకు విశ్రాంతినిచ్చారంట. హల్లెలూయా.
ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదంటే, మరి ఇశ్రాయేలులను దేవుడు నడిపించే సమయంలో వారి చెప్పులు కూడా అరిగిపోలేదంట. హల్లెలూయా. వారి బట్టలు కూడా మాసిపోలేదంట. హల్లెలూయా. వారిలో ఒక్కడైనను బలహీనుడు లేడంట. హల్లెలూయా. వారిలో ఒక్కడైనను నిస్సత్వం కలిగి తొట్టిల్లు పడేవాడు ఒక్కడు కూడా లేడంట. హల్లెలూయా. చూడండి, ఆత్మీయ జీవితములో చురుకుదనము కలిగినట్టు ద్వారా మనము కూడా సేమ్ అదే రక్షణలోనికి మనము కూడా పాలిభాగస్తులము అవ్వచ్చు. హల్లెలూయా. ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఈ దూతల పరిచర్యలను మనము కూడా వాడుకున్నట్టు ద్వారా మనము కూడా పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి ఎన్నెల దెబ్బ అయినను వారికి తగలకుండా దేవుడు ఎలాగైతే ఆయన నడిపించారో అదే దేవుని మనము కూడా ఇప్పుడు కలిగి ఉన్నాము గనక మనము కూడా అదే స్వచ్ఛమైనటువంటి ఆత్మీయ జీవితం ద్వారా దేవుని యొక్క మహిమను మనలో నుంచి ప్రత్యక్షపరచవచ్చు. హల్లెలూయా. అందుకనే లోకమంతా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరు చూస్తోందంట. హల్లెలూయా. ఈ లోకము ఒక సైంటిస్ట్ కోసం ఎదురు చూస్తలేదు. హల్లెలూయా. ఈ లోకము ఒక ఉద్యోగం చేసుకునే వాని కొరకు ఎదురు చూడటం లేదు. హల్లెలూయా. ఈ లోకమంతయు కూడా మరి ఒక డాక్టర్ కోసం ఎదురు చూడటం లేదంట. హల్లెలూయా. ఈ లోకమంతవి కూడా మరి అనేక పరిశోధకుల కోసం ఈ లోకం ఎదురు చూడటం లేదంట. ఈ భూమి, ఈ సృష్టి అంతయు కూడా ఏకగ్రీవముగా కలిసి మూలుగుచున్నదంట. ఎవరి కోసమో తెలుసండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకంట. హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షతను ఈ భూమి మీదకు వచ్చుట ద్వారా ఇదిగో లోకము, సృష్టి కూడా విడిపించబడటానికి ప్రసవ వేదన పడుతున్నదంట. హల్లెలూయా. అందుకని ప్రసవ వేదన పడే సమయంలో, మూలిగే సమయంలో అనేక భూకంపములు జరుగుతున్నవి. హల్లెలూయా. పెను తుఫానులు జరుగుతున్నవి. హల్లెలూయా. వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. హల్లెలూయా. మనం ఎలాగైతే ప్రసవ వేదన పడుతున్నామో దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క అద్భుత శక్తి మన యందు ఏర్పడాలని మనం ఎలాగైతే ప్రసవ వేదన పడుతూ ఉన్నామో అలాగే సృష్టి కూడా ఏకగ్రీవముగా కలిసి మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉన్నదట దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. హల్లెలూయా. చూడండి, దేవుని కుమారులు ఎంత విలువైన వారు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ ఎంత విలువైనదో. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితము ఎంత ఉన్నతమైనదో. హల్లెలూయా. చెప్పులు కూడా అరిగిపోయినటువంటి ఆత్మీయ జీవితం ఉన్నది మనకు. హల్లెలూయా. బట్టలు కూడా మాసిపోయినటువంటి రక్షణ ఉన్నది మనకు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసండి, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము చురుకుదనము పెంచుకున్నట్టు ద్వారా. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము ప్రతిరోజు మనకు ఇవ్వబడినటువంటి ఆ పరిచర్యను, గొప్ప సాక్షి సమూహమును మనము ఎలక్ట్ చేసుకున్నట్టు ద్వారా జరుగునది, జరగబోవున్నది, జరిగినది ప్రతి దానికి కూడా మనము ముందే దానికి సమాధానము మనము వెతుక్కోవచ్చంట. హల్లెలూయా. రేపేమి జరగబోతుందో దాని యొక్క భవిష్యత్తు కూడా మనం ఒక రోజు ముందే, నెల రోజుల ముందే మనం తెలుసుకోవచ్చంట. హల్లెలూయా. ఎప్పుడో తెలుసండి, ఇదిగో ఈ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చుకున్నట్టు ద్వారా. హల్లెలూయా. ఈ దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చుకున్నట్టు ద్వారా ఈ దేహమునకు ఏ మాలిన్యము అంటదంట. హల్లెలూయా. ఈ దేహములో ఏ అవయము పాడవపోదంట. ఏ అవయవము పాడవదంట. హల్లెలూయా. ఈ దేహములో ఏ అనారోగ్యము రాదంట. హల్లెలూయా. కనీసము జలుబు కానీ, తుమ్ము కానీ, జ్వరము కానీ, వాతావరణ మార్పులతో వచ్చే ఎటువంటి చిన్న వ్యాధి కూడా మన దేహమునకు తాకకుండా దేవుడు మనకు రక్షణ కవచాన్ని ఇచ్చారంట. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులు ఆ అరణ్య ప్రాంతంలో వెళుతుండగా, మరి ఆ అరణ్య ప్రాంతంలో ఆ మార్గంలో వెళుతున్నప్పుడు మరి అనేకమైనటువంటి ఆ విష సర్పములు వారిని చూచి కూడా వారిని ముట్టలేదంట. హల్లెలూయా. వారిని తాకలేదంట. హల్లెలూయా. వారి దీన శరీరము ఉన్న చూడండి, ఆ దీన శరీరంలో ఆయన మహిమ కలిగిన శరీరముగా ఆయన మార్చారంట. హల్లెలూయా. అందుకని వారి చెప్పులు అరిగిపోలేదంట, వారి బట్టలు మాసిపోలేదంట. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప రక్షణ శృంగముల దేవుడు మనకిచ్చారు. హల్లెలూయా. ఇందుకొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి. హల్లెలూయా. అందుకనే ఆయన ఇదిగో తన మహిమను విడిచిపెట్టేశారంట. హల్లెలూయా. తండ్రితో ఉండుట ఆయనకు భాగ్యమని ఎంచుకోలేదంట. హల్లెలూయా. అంత గొప్ప సింహాసనను వదిలిపెట్టడానికి ఆయన ఏమాత్రమును సందేహపడలేదంట. హల్లెలూయా. ఇదిగో ఆ మహిమను మనకు ధరింపచేశారంట. హల్లెలూయా.
ఆ దీన శరీరమును ఇదిగో ఈ దీన శరీరం ఆయన మహిమ కలిగినటువంటి శరీరంగా ఆయన మార్చారంట. హల్లెలూయా. మనకున్నటువంటి ప్రతి బంధకములో నుంచి మనము బయటికి రావటమే ఆత్మీయ జీవితం. హల్లెలూయా. మనము ఏ బంధకములో ఉండటానికి వీలులేదు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా మనము మన యొక్క గొప్ప విశ్రాంతిని పొందుకోవచ్చు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నారు కదా, ఇదిగో నీ క్షేమము నది వలె ఉంటుందంట. హల్లెలూయా. మన యొక్క క్షేమము నది వలె ఉంటుందంట. మన యొక్క నివాసము, మన యొక్క డేరా సుఖముగా క్షేమముగా ఉంటుందంట, భద్రపరచబడి ఉన్నదంట. హల్లెలూయా. నది వలె ఉంటుందంట మన యొక్క క్షేమము. చూడండి, నది ఎన్నటికి ఇంకిపోదండి. హల్లెలూయా. ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది నది. హల్లెలూయా. ఆ నదిని దేవుడు పోలుస్తున్నాడు మన క్షేమముకు. హల్లెలూయా. ఆ నదిని చూపిస్తున్నాడు దేవుడు మన యొక్క క్షేమమునకు. హల్లెలూయా. మన యొక్క క్షేమము నది వలె ఉండాలంట. హల్లెలూయా. మన యొక్క నీతి అనగా దేవుని ద్వారా మనము పొందుకునే నీతి సముద్రం యొక్క తరంగముల వలె ఉండాలంట. హల్లెలూయా. దేవుని నీతిని మనం తీసుకుంటూనే ఉండాలంట. హల్లెలూయా. ఆ నీతి ద్వారా మనము పరిశుద్ధత కలిగి జీవిస్తాము. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నీతి పరిశుద్ధత కలిగి కూడా మనము గొప్పగా జీవించవచ్చు. హల్లెలూయా. మిక్కటమైనటువంటి ప్రేమను కూడా మనం ఈ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా మనము అనేకులకు చూపించవచ్చు. హల్లెలూయా. ఎందుకో ఎప్పుడో తెలుసండి, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యసనమునకు మనం స్వస్తి చెప్పినప్పుడు, హల్లెలూయా, మనలో ఉన్నటువంటి ప్రతి సాతాను బలమునకు మనము ఆటంకము కలిగజేసినప్పుడు, మన హృదయమును విశాలపరుచుకుంటున్న సందర్భాలలో ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఫలము మనలో నుంచి వృద్ధి పొందుతుంది. హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందంట. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మీరు జాగ్రత్తగా విని అనేకుల జీవితం మీద ఉన్నటువంటి ప్రతి కట్లను, కాడుమునాలను తెంపివేసేవారిగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో చురుకుదనము కలిగి ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యమును నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.